బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. రామగుండం సిపిగా అంబర్ కిషోర్ ఝా, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య, కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డీసీపీగా అక్షాంశ్ యాదవ్, అలాగే సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సూర్యాపేట్ ఎస్పీగా నరసింహ, సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులు, సిఐడి ఎస్పీగా సి రవీందర్ను నియమిస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొన్ని ఉత్తర్వులను కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ బదిలీ చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడైతే జరిగాయో ఆ ప్రాంతంలోని ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారని చెప్పుకోవచ్చు. కీలక పోస్టులో ఉన్న అధికారులను స్థానచలనం జరిగిందని చెప్పవచ్చు. మెయిన్ గా కరీంనగర్ సిపిగా ఉన్నటువంటి అభిషేక్ మహంతి తెలంగాణ నుంచి ఏపీ క్యాడర్కి వెళ్లిన నేపథ్యంలో అక్కడ కరీంనగర్ కమిషనర్ గా గౌస్ ఆలంని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ముఖ్యంగా బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీతో పాటు 2 ఐజీపీలు, 2 డిఐజీలు కూడా ఉన్నారు. 4 క్యాడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కలిగిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా 14 మంది ఎస్పీలకు బదిలీ జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ జరిగిన ప్లేస్ల నుండి మెయిన్ గా ఈ బదిలీ అనేది మనం మెయిన్ జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే ఎం శ్రీనివాసులు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఉన్నారో మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ అంబర్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం వరంగల్ సిపిగా ఉన్నారు. కమిషనర్ బదిలీ చేయడం జరిగింది రామగుండంకి. అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్ లో సూర్యాపేట ఎస్పీగా ఉన్నటువంటి సూర్యాపేట ఎస్పీని ఇటు వరంగల్ సిపిగా బదిలీ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే మెయిన్ గా ఈ ఐపీఎస్ ల బదిలీలు పూర్తిగా సింధు శర్మ ఇటు కామారెడ్డి ఎస్పీగా ఉన్నారు. ప్రజెంట్ ఆమెను ఎస్బీ ఇంటెలిజెన్స్ కు బదిలీ చేశారు. అదేవిధంగా ఇటు కీలక అధికారులు ఈ ఎవరైతే సిపిలుగా ఉన్నారో కావచ్చు, అదేవిధంగా ఎస్పీలుగా పనిచేస్తున్నారు రాజన్న సిరిసిల్ల ఎస్పీని కూడా బదిలీ చేయడం, కీలకంగా ఉన్నట్టు పెద్దపల్లి మంచిర్యాల డీసీపీలను బదిలీ చేయడం, ఇటు మెయిన్ గా ఏ సెక్టర్ లో ఉన్నారో కీలకమైన అధికారులు అయితే బదిలీ చేసిన పరిస్థితి కనిపించింది. మెయిన్ గా ఇక్కడ ఐపీఎస్ అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూలో నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ అధికారుల బదిలీలకు సంబంధించి ప్రధానమైన చర్చ కూడా జరిగింది. ఇక్కడ పోలీసుల సహకారానికి సంబంధించి కూడా చర్చ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు వెంటనే నిన్న ఎన్నికల కూడా ముగిసిందని చెప్పి ఎన్నికల కమిషన్ నిన్న అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే అధికారుల బదిలీలు ఉంటాయని కూడా ఇటీవల సెక్రటరీ వర్గాల్లో జరిగే చర్చ జరిగింది. నిన్న కేబినెట్ లో కూడా దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఒక రకంగా గంటన్నర పాటు మంత్రులు సీఎం ఏకాంతంగా ఈ అధికారుల పనితీరు పట్ల చర్చించుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో వెంటనే ఈ రోజు దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. కీలకంగా గమనిస్తే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఎక్కడైతే జరిగాయో ఆ ప్రాంతానికి సంబంధించిన వారిని మెయిన్గా బదిలీలు చేశారు. కొంతమందికి వేరే అంటే ప్రాధాన్యత లేని పోస్టులు కావచ్చు, కొంతమంది ప్రమోషన్లను కలిగించేటువంటి పోస్టులు కావచ్చు.
ఇచ్చిన పరిస్థితి కనిపించింది. త్వరలో ఐఏఎస్లకు సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో బదిలీ ఉన్నట్టుగా తెలుస్తుంది జిల్లేశ్వర్. అయితే శ్రీకాంత్, ఇప్పుడు అంటే నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసిన వెంటనే ఈ ఐపీఎస్ల బదిలీ మరి 21 మంది ఐపీఎస్ అధికారులను అయితే బదిలీ చేశారు కాబట్టి అంటే కాంగ్రెస్ అనేది ఎమ్మెల్సీ బరిలో వెనకబడింది కాబట్టి అంటే దానికి సంబంధించి ఏమైనా దీని మీద ప్రభావం పడిందంటారా? ఎస్ శ్రీకాంత్. శ్రీకాంత్ ఉన్నారా? రైట్, థ్యాంక్ యూ.